నోవాహు ఆ రోజు పెద్దవాడు, వయస్సు కలిగినటువంటి వాడు. కానీ నోవాహు విశ్వాసమును బట్టి అది వరకు చూడనటువంటి విషయాలను దేవుని చేత హెచ్చరించబడి నమ్మి దేవుని మాటకు నోవాహు ఏం చేశాడంట? నమ్మేశాడు. నా ఓడను కట్టుకుంటూ ఓడను కట్టేశాడు. అంతే, కట్టేయడానికి రెడీ అయిపోయి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వీళ్ళారా, ఇది ఆవగింజ విశ్వాసం. ఆవగింజ విశ్వాసం అనంటే చిన్న విశ్వాసం అని అర్థం కాదు, కొంచెం విశ్వాసం అని అర్థం కాదు. ఇలా చిన్నపిల్లలు లాంటి, చిన్నవారి లాంటి విశ్వాసం, తొందరగా దేవుని మాటను వెంటనే నమ్మేటువంటి విశ్వాసం. హల్లెలూయా. నిజంగా వారి జీవితాల్లో దేవుని మాటను వారు అలా పిల్లలలాగా నమ్మేసినప్పుడు నిజంగా వారు అన్యాయం అయిపోయారు. వారి బ్రతుకుల్లో, వారి జీవితాల్లో అబ్రాము అన్యాయం అయిపోయాడు అంటారా ప్రియులారా? అబ్రాము అన్యాయం అయిపోలే. నోవాహు అన్యాయం అయిపోయాడు అంటారు. అందరూ నోట అవమానం పాలైపోయాడా? అవమానం పాలైపోయేలా. హేళన చేసిన వారందరూ నశించిపోయారు. కానీ చిన్న పిల్లవాడిలాగా నమ్మినటువంటి నోవాహు మాత్రం జలప్రలయంలో తప్పించుకోగలిగాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం.